హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేలెపిక్ ఛానల్. టేలెపిక్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనము మన మహాభారతం జర్నీని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఈసారి నేను ఉదంకోపాఖ్యానము మరియు పులోమ రాక్షస సంహారం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ వీడియోలో ఈ రెండు స్టోరీల గురించి మనకి తెలుస్తుందన్నమాట. ఉదంకోపాఖ్యానం ఇలా మొదలవుతుంది. అసలు ఉదంకుడు అంటే ఎవరు, ఆయన ఎవరు, ఆ మహాముని ఏంటి అంటే ఉదంక మహాముని పైల మహాముని యొక్క శిష్యుడు అనమాట. ఉదంక మహాముని గురించి చెప్పుకోవాలి అంటే ఆయన తపస్సు చేత ఆయన పాప పంకమంతా కూడా తొలగించి వేసుకున్నారనమాట. ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి అనమాట మహాభారతంలో కూడా. ఇక్కడ ముఖ్యమైన అంటే మనం స్టోరీలోకి వెళ్తే అర్థమవుతుంది. స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. పైల మహాముని యజ్ఞాని కోసం అనేసి ఆశ్రమం నుంచి బయట వెళ్తారనమాట. అంటే దూర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ యజ్ఞం చేసి రావాలని చెప్పేసి అనుకుంటారు. సో ప్రయాణానికి బయలుదేరుతూ ఉదంక మహామునిని పిలిచి ఇలా అంటారనమాట. ఉదంక, నేను ఇలా యజ్ఞం కోసమై నేను బయట ప్రదేశానికి వెళ్తున్నాను. ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో, మరియు మీ గురుమాతను కూడా బాగా సంరక్షించు, ఈ ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకో అని ఆజ్ఞాపించి ఆయన బయలుదేరుతారనమాట. ఆయన బయలుదేరిన కొన్ని రోజులకి ఏమవుతుందంటే గురుమాత అనే ఆమె పైలమహాముని యొక్క భార్య ఋతుమతి అవుతుంది. ఋతుమతి అంటే ఏమని డిఫైన్ చేస్తారంటే ఇక్కడ ఆస్పీషియస్ టైం అంటే ఎలా అంటే ఒక ఉమెన్కి అంటే ఒక మహిళకి కరెక్ట్ టైం ఫర్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే గర్భం ధరించడానికి మంచి టైం అన్నమాట. అది అంటే ఈజీగా గర్భం ధరించగలరు, దాన్ని ఋతుమతి అవుతారు, ఋతుమతి అవ్వడం అని అంటారు అని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఋతుమతి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మిగతా వాళ్ళు ఏమి ఉదంక మహామునిని పిలిచి ఇలా మీ గురుమాత ఋతుమతి అయ్యింది, సో ఈ సమయాన్ని వృధా కాకుండా ఆమె గర్భం దాల్చేలాగా నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని అంటారనమాట. అప్పుడు ఉదంక మహాముని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు. ఏంటి, మా గురువుగారు ఓన్లీ ఈ ఇంట్లో లోటు లేకుండా చూసుకోమన్నారే కానీ ఇలాంటి అకార్యం ఏది చేయడానికి నాకు సమ్మతి లేదు, నేను చెయ్యను, ఏ అకార్యం నేను చెయ్యను, గురువుగారు ఓన్లీ సంరక్షించమన్నారు, నేను అదొకటి చేస్తాను అని చెప్పి వచ్చేస్తారనమాట. కొంతకాలానికి వాళ్ళ గురువు గారు పైల మహాముని మళ్ళీ వచ్చేస్తారు. తిరిగి ఆశ్రమానికి వచ్చి ఈ సంగతి అంతా తెలుసుకుంటారనమాట, ఏం జరిగింది అని. ఇది విని ఆయన సంతోషిస్తారు. ఎందుకు, వాళ్ళు అంత ఫోర్స్ చేసినా కూడా ఉదంకుడు టెంప్ట్ కాకుండా టెంప్ట్ అని కాదు, అలా కాకుండా తన గురుమాత యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు అన్న ఆనందంలో ఉదంకుడిని పిలిచి, ఉదంక, నువ్వు చేసిన పనికి నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఇక మన గురుకులాన్ని వదిలి నీ ప్రయాణాన్ని కొనసాగించు అని చెప్తారనమాట. అంటే శిష్యరికం పూర్తయింది, నువ్వు నీ లైఫ్లో ఉన్న నెక్స్ట్ పార్ట్ని నువ్వు ఇది చెయ్యి అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. ఆ మాట విన్న ఉదంకుడు ఏమంటాడంటే, గురువర్య, నేను బయలుదేరుతాను, కానీ నేను బయలుదేరే ముందు మీకు ఒక పని చేసి వెళ్ళాలి అనేది నా కోరిక. మీ కార్యం ఒకటి కంప్లీట్ చేసి వెళ్ళాలి, ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంటే, అప్పుడే నాకు గురువుకి తగ్గ నేను పారితోషికం ఇచ్చిన వాడిని అవుతాను అన్నట్టుగా అని చెప్పి ఆయన అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, నాకైతే ఏం లేదు, మీ గురుమాతని వెళ్ళి అడుగు, ఏదన్నా తన విష్ ఏదైనా ఉంటే తను చెప్తారు, దాన్ని నువ్వు పూర్తి చేసి నీ నెక్స్ట్ లైఫ్ ఈవెంట్లోకి వెళ్ళు అన్నట్టుగా చెప్తారనమాట పైల మహాముని. అందుకు ఉదంకుడు వెళ్ళి తన గురుమాతను అడిగేసరికి గురుమాత చెప్తుందనమాట, తను పుణ్యక వ్రతం అనేది ఒక వ్రతం చేయాలనుకుంటుంది. ఆ వ్రతం చేసేటప్పుడు కుండలాలు అంటే ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ని కుండలాలను కూడా అంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి రావాలి, ఏ కుండలాలు అంటే పౌష్య మహారాజు యొక్క పత్ని
పౌష్య మహారాజు యొక్క పత్ని కుండలాలు ఉన్నాయన్నమాట. ఆ కుండలాలు ఈ పుణ్యక వ్రతంలో గురుమాత ధరించాలి అన్న ఇదనమాట. అంటే ఏమి అంటే ఆ కుండలాలు పవర్ఫుల్ అని అన్నట్టుగా, అంటే అది మంచి పవర్ ఉంది కుండలాల్లో అని ఒక ఇదనమాట. అందుకు ఆ కుండలాలు తను ధరించి పుణ్యక వ్రతం చేయాలి అనేది గురుమాత కోరిక. ఆ కోరిక వినగానే ఉదంకుడు సరే అని చెప్పేసి వెళ్తాడనమాట తీసుకురావడానికి, ఆ కుండలాలు తీసుకురావడానికి పౌష్య మహారాజు దగ్గరికి వెళ్తాడనమాట. ఈ వెళ్తూ ఉన్నప్పుడు ఈ దారి మధ్యలో ఒక వృషభం పైన ఒక ఎత్తైన మనిషి కూర్చొని ఉంటాడు. చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట ఆ సీన్. అలానే ఇక్కడ అలా డిస్క్రైబ్ చేశారు. ఒక స్పెషల్ వృషభం పైన ఎత్తైన మనిషి కూర్చొని ఉంటాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏం చెప్తాడంటే, ఈ వృషభం యొక్క గోమయము స్వీకరించు అని చెప్తారనమాట. అది వినేసరికి ఉదంకుడు కొంచెం కోపం వచ్చి, లేదు నేను స్వీకరించను, నేను ఎందుకు స్వీకరించాలన్నట్టుగా వాదిస్తారు రివర్స్. దానికి ఆ మనిషి ఏం చెప్తాడు, ఆ మహానుభావుడు ఏం చెప్తాడంటే, ఆ మహాపురుషుడు, మీ గురువు గారు కూడా ఒకసారి ఇలాగే వచ్చారు, ఇలాగే తీసుకున్నారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టుగా అంటే, దానికి ఒకసారి ఆలోచించి ఉదంకుడు సరే అని చెప్పేసి గోపంచకము మరియు గోమయము రెండింటినీ స్వీకరిస్తాడనమాట. ఆయన ఓన్లీ గోమయం ఒకటి స్వీకరించమని చెప్తే ఈయన అది కూడా స్వీకరించి బయలుదేరుతాడనమాట. ఇంకా నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేస్తాడు. అట్లా కంటిన్యూ చేసి పౌష్యరాజు సభకు చేరుకుంటాడు. పౌష్యరాజు సభలో ఉంటాడు. ఆయన్ని అంతే కదా, ఏదైనా మన యొక్క కోరాలంటే ఫస్ట్ వాళ్ళని మనము ఇంప్రెస్ చేయాలి. సో అలా పౌష్యరాజుని పొగిడి ఆశీర్వచనాలు ఇచ్చి చేసిన తర్వాత పౌష్యరాజుని అడుగుతాడు అనమాట, కుండలాల గురించి అడుగుతాడు. ఇట్లా గురుపత్నికి కావాలి, గురుమాతకి మాకు ఆ కుండలాలు ఇప్పించగలరా అంటే, పౌష్యరాజు సింపుల్గా మా యొక్క మహారాణిని మీరే అడిగి తీసుకోండి స్వామి అన్నట్టుగా చెప్తారు. అప్పుడు ఉదంకుడు స్ట్రైట్ అవే రాణి యొక్క భవంతికి వెళ్తారనమాట. భవంతికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. మహారాణి యొక్క భవంతిలో అంతా వెతికితే ఎక్కడా కనిపించదు అనమాట, మహారాణి కనిపించదు. ఆయనకు కోపం వస్తుంది. కోపం వచ్చి వెనక్కి వచ్చి పౌష్యరాజుని కోపంతో అడుగుతాడనమాట, ఏమిది, నాకు ఇవ్వాలని లేకపోతే ఇవ్వనని చెప్పండి, ఇలా నన్ను ఎందుకు చిన్న చూపు చూస్తారు, మహారాణి లేదు, ఎవరూ లేరు, ఆ భవనం అంతా ఖాళీగా ఉంది అన్నట్టుగా అంటే, దానికి పౌష్య మహారాజు ఇలా అంటాడనమాట, స్వామి మీరు మైలపడి ఉన్నారు, అశుచిగా ఉన్నారు, అంటే అశుభ్రంగా ఉన్నారు, మీరు కరెక్ట్గా గుర్తు చేసుకోండి, మీరు అన్నీ కరెక్ట్గా చేసినారా, మీరు అశుచిగా ఉన్న వాళ్ళకి మా భార్య కనపడదు, తను చాలా పతివ్రత అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆ మాటలకి ఉదంకుడు ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకుంటాడు, అవును నేను అపరిశుద్ధుడిని ఉన్నాను, తొందరగా నడిచి వచ్చాను, తొందరగా చేసేసిన ఆచమనం అన్నీ కూడా తొందరగా చేసినాను, కరెక్ట్గా చేయలేదు, నిల్చుకొని చేసేసినాను, అట్లా కాదు, కరెక్ట్గా కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా చేస్తేనే కదా దాని యొక్క ఫలితం అనేది వస్తుంది అని చెప్పి మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆచమనం అన్నీ కరెక్ట్గా చేసుకొని వచ్చేసరికి అక్కడ మహారాణి ప్రత్యక్షమవుతుంది అనమాట. అప్పుడు మహారాణిని అడిగి కుండలాలు తీసుకొని బయలుదేరదాం అన్నప్పుడు మహారాణి ఇంకొక మాట చెప్తుంది, ఏంటి అంటే, ఈ కుండలాలను జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి, తక్షకుడు చాలా రోజుల నుంచి ఈ కుండలాలు దొంగలించాలని చూస్తున్నాడు. తక్షకుడు ఎవరంటే పాముల యొక్క రాజు అనమాట, నాగరాజు అనమాట. నాగరాజు తక్షకుడు ఇలా కుండలాలు దొంగతనం చేయాలనుకుంటున్నాడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి కుండలాలు అని చెప్పి చెప్తుంది. దానికి ఉదంకుడు సరే, నా పరాక్రమం ముందు తక్షకుడు ఎంత, ఏం కాదు మహారాణి, నేను చూసుకుంటానులే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతుంటే పౌష్యరాజు ఇలా అంటారనమాట, గురువర్య, మునివర్య, మీరు చాలా దూరం నుంచి వచ్చినారు, మీరు మా రాజ్యానికి వచ్చి మా దగ్గర ఉండడమే ఇది మాకు చాలా పుణ్యము,
అలానే మీరు ఇక్కడ భోజనం చేసి బయలుదేరండి, తొందరగా వచ్చినట్టున్నారు, కొంచెం భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరుదురు అనేసరికి సరే అని చెప్పేసి ఉదంకుడు తొందరలోనే ఉన్నా కూడా సరే మహారాజా, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను కాదని చెప్పేసి, నాకు కొత్తగా ఏం చేయొద్దండి, ఇప్పుడు ఏమన్నా ఉంటే కదా అవే కొంచెం వేడి చేసి నాకు తెచ్చేయండి, నేను తినేసి తొందరగా బయలుదేరాలి, మా గురుమాతకి తొందరగా ఇవ్వాలా, కుండలాలు ఇచ్చి, అంటే పుణ్యక వ్రతం 2 వారాల్లో అనమాట. ఆయన ఆయనకి చెప్పిన రోజు నుంచి 2 వారాల్లో పుణ్యక వ్రతం చేయాలని గురుమాత యొక్క భీషణం అనమాట. అందుకు ఏమి అంటే వెళ్ళి రావడానికి టైం పడుతుంది కదా, అదంతా క్యాలిక్యులేట్ చేసుకునేసరికి అందుకు ఆయన తొందరగా వెళ్ళాలి అని అనుకుంటారు. సరే అని చెప్పేసి పౌష్య మహారాజు ఉన్న వాటిలోనే పెడదామని చెప్పి భోజనం వడ్డిస్తాడు. భోజనం చూసేసరికి అన్నము చల్లారిపోయి ఉంటుంది. సరే అన్నం చల్లారిపోయిందిలే అనుకున్నా కూడా ఈ తొందరగా చేసినారు కాబట్టి అయి ఉంటుందిలే అనుకొని ఉదంకుడు తిందామని చూసి దాంట్లో తెల్ల వెంట్రుకలు ఉంటాయి. ఏంద్రా ఇది అంటే ఎవరికైనా కూడా గెస్ట్కి అవమానంగా ఉంటుంది కదా, అలా మంచి ఫుడ్ కాకుండా అట్లా ఎట్లా పడితే అట్లా. దానికి ఆయన క్రోధ వేషానికి గురయ్యి వెంటనే పౌష్య మహారాజుని శపిస్తాడనమాట. ఏమని శపిస్తాడు, నువ్వు అంధుడు అయిపోదుగాక అన్నట్టుగా శపిస్తాడనమాట పౌష్య మహారాజుని. ఇది విన్న పౌష్య మహారాజు వెంటనే క్రోధితుడయ్యి రివర్స్ శాపం, అంటే శాపానికి ప్రతిశాపము ఇస్తాడనమాట ఉదంకునికి. ఏమని, బాగుండే అన్నాన్ని నువ్వు బాగాలేదని చెప్పి నాకు శాపం పెడతావా అని చెప్పి, నీకు పుత్రప్రాప్తి ఉండదుగాక అని చెప్పేసి శాపం పెడతాడు పౌష్యరాజు ఉదంక మహామునికి. దీనికి ఉదంకుడు ఏం చేస్తాడు, నేను నీకు ప్రూఫ్ చూపిస్తాను, భోజనం బాగాలేదు అని చెప్పి, భోజనం బాగాలేదు అనేది ఆ వెంట్రుకలు అవన్నీ చూపిస్తాడనమాట. అది చూసేసరికి పౌష్య మహారాజు బాధపడి, అయ్యో ఉదంక మహాముని నన్ను క్షమించండి, నాకు తెలియదు ఇలా వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పి ఒక మాట అనేసరికి, నేను అంధుడిని కాకుండా చూడండి స్వామి అని ఆయన బ్రతిమాలేసరికి ఉదంకుడు చెప్తాడనమాట, సరే నేను నా నోట పలికినవి ఖచ్చితంగా జరుగుతాయి, సరే నువ్వు బ్రతిమాలుతున్నావు కాబట్టి నీకు వరం ఇస్తున్నాను, నువ్వు మొత్తానికి అంధుడు అయిపోవు, నువ్వు కొంతకాలం పాటు ఖచ్చితంగా అంధుడు అవుతావు అని చెప్పి చెప్తాడనమాట. అలానే పౌష్య మహారాజుని చెప్తాడనమాట. పౌష్య మహారాజుకి, మీరు నాకు ఇచ్చిన శాపం కూడా తీసుకోండి వెనక్కి తీసుకోండి మహారాజా అంటే, అప్పుడు రాజు చెప్తాడు, అయ్యా మీరు బ్రాహ్మణులు, మీకైతే ఈజీనే తీసుకోవడము శాపాన్ని వెనక్కి, నేను క్షత్రియుడిని, నాకు అంత పవర్ లేదు, నన్ను క్షమించండి అనేసరికి ఉదంకుడు ఒకే మాట, నీవు శాపం ఏమని ఇచ్చావు, బాగున్న అన్నాన్ని కూడా బాగాలేదని చెప్పి అన్నారు కాబట్టి శాపం ఇస్తున్నానని ఇచ్చావు, కానీ భోజనం అనేది బాగాలేదని నేను నిరూపించాను, సో నీ శాపానికి అసలు పవరే లేదు, నీ శాపం అసలు పనే చేయదు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట. ఇలా తిరుగు ప్రయాణంలో ఉండగా ఆయనకు ఒక సన్యాసి ఎదురుపడతాడనమాట. దిగంబరుడుగా ఉన్న సన్యాసి అన్నారంటే వస్త్రాలు ఏమి సరిగా లేకుండా అట్లా ఉన్న వాళ్ళని దిగంబరుడు అంటారనమాట. అంటే ఉంటాయి వస్త్రాలు కానీ పాతవిగా అట్లా ఉంటాయి అనమాట. మాట్లాడుకుంటే ఈశ్వరుని కూడా దిగంబరుడు అని అంటారనమాట. అంటే ఆయన చర్మం యానిమల్ స్కిన్ని వేసుకో అంటాడు, జస్ట్ యానిమల్ స్కిన్ని కట్టుకో అంటాడు అంతే, కాబట్టి ఆయన్ని దిగంబరుడు అని కూడా అంటారు. అట్లా అనమాట. అంటే దిగంబర సన్యాసి అంటే అట్లా యానిమల్ స్కిన్తో క్లాత్స్ వేసుకున్న అతను ఆయనకి ఉదంకుడికి ఎదురవుతాడనమాట. సరే ఉదంకుడు ఆయన పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే టైం అవుతుంది, దేనికి స్నానానికి టైం అవుతుంది, ఆయన అశుచిగా ఉన్నాడని చెప్పేసి ఆ కుండలాన్ని ఒక క్లీన్ ప్రదేశంలో పెట్టేసి, బాగా క్లీన్గా ఉన్న ప్రదేశంలో పెట్టి ఆయన స్నానానికి వెళ్తాడనమాట. ఆయన స్నానం చేసేప్పుడు ఏమవుతుందంటే, ఈ సన్యాసి ఎవరైతే ఉన్నాడో వాడు వచ్చి ఆ కుండలాలను దొంగిలించుకొని వెళ్ళిపోతాడు.
అసలు ఆ సన్యాసి ఎవరు అంటే తక్షకుడు అనమాట. తక్షకుడు వేషం మార్చుకొని సన్యాసి రూపంలో వచ్చి ఆ కుండలాలను తీసుకొని వెళ్ళిపోతాడు. దీన్ని ఉదంకుడు గ్రహించుకొని ఏం చేస్తాడంటే ఆ తక్షకుడికి వెంట పడతాడనమాట, వెనక వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఆ తక్షకుడిని వాళ్ళ ఫ్యామిలీని అదే ఉన్నారు కదా, అదే ఆదిశేషుడు, వాసుకి, వాళ్ళందరినీ తలుచుకున్నాడు అనమాట. వాళ్ళందరికీ స్తోత్రం చేసినాడు. ఎందుకు? వాళ్ళందరూ ఏమైనా అదే తక్షకుని యొక్క వివరాలు ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి. తక్షకుడు పారిపోయినాడు కదా ఆయన్ని, అందుకని వాళ్ళందరినీ స్తోత్రం చేస్తాడు ఒకసారి. స్తోత్రం చేసినా కానీ ఆయనకి కుండలాలు తిరిగి రావన్నమాట. తక్షకుడి గురించి కూడా ఆయనకు తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ముందర ఇద్దరు స్త్రీలు తెల్లని నల్లని దారాలతో నేస్తూ ఉంటారు. తెల్లని నల్లని దారాల్ని నేస్తూ ఉంటారు. అట్లే ఆ స్త్రీల పక్కన ఒక 6 పిల్లలు 12 ఆకుల చక్రాన్ని తిప్పుతూ ఉంటారనమాట. అలానే ఈ పక్కన ఒక అశ్వం పైన ఒక పొడగాటి మనిషి కూర్చొని ఉంటారనమాట. సరే, ఈ విచిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతాడనమాట ఆయన ఉదంక మహాముని. తర్వాత ఆయన ఆ అశ్వం పైన పొడవాటి మనిషిని చూసి స్తుతిస్తాడనమాట. స్తుతిస్తే ఆ స్తోత్రానికి ఆ అశ్వం పైన ఉన్న మనిషి సంతోషభరితుడయి వరం కోరుకోమని చెప్తే ఉదంక మహాముని ఈ నాగలోకంలో ఉన్న నాగులందరూ తనకి లోబడాల, అంటే ఆయన చెప్పిందే చేయాలి, చెప్పిందే వినాల అన్నట్టుగా ఆ వరాన్ని కోరుకోమంటే సరే అన్నట్టుగా ఆయన ఆ పొడవాటి మనిషి ఏం చెప్తాడంటే నీకెంత కుదిరితే అంత గట్టిగా ఈ అశ్వం యొక్క చెవిలో ఊదు అని అంటాడనమాట. అది చేసేసరికి ఉదంక మహాముని అది చేసేసరికి అశ్వంలో నుంచి సెగలన్నీ చాలా సెగలు వచ్చి మొత్తం నాగులోకం అంతా నిండిపోతుంది. ఆ సెగలకి నాగులన్నీ బయట వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూసిన తక్షకుడు చాలా భయపడి ఎంతో గౌరవంతో ఆ కుండలాన్ని తిరిగి ఉదంకుడికి సమర్పించేస్తాడనమాట. అంటే ఉదంకుని సామర్థ్యానికి తక్షకుడు నిలవలేడు అని. అంటే ఒక్కసారిగా నాగలోకంలో అంతా పొగలు తెప్పించేసాడు కదా ఉదంకుడు, అందుకు ఆ భయంతో గౌరవంగా ఇచ్చేస్తాడు. సరే, కుండలాలు వచ్చేసినాయన్న సంతోషం ఒక్క నిమిషం కూడా ఉండదు పాపం ఆయనకి. ఎందుకు అంటే వెంటనే గుర్తొస్తుంది టైం అంతా, అదే సమయం అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే కరెక్ట్గా ఆ రోజు తన గురుమాత ఆ వ్రతం చేసుకోవాలన్నమాట, పుణ్యక వ్రతం చేసుకోవాలి. అంటే ఆయన ఆ కుండలాలు ఆ రోజే చేర్చాలన్నమాట. కానీ ఆయన చాలా దూరంలో ఉన్నాడు ఆశ్రమానికి. ఈ మదన పడుతూ ఉంటే ఈ విషయం గురించి ఆ అశ్వం పైన ఉన్న పొడగాటి మనిషి ఏం చెప్తాడంటే ఉదంక ఈ అశ్వం పైన వెళ్ళు, ఒక క్షణంలో నువ్వు నీ గురుకులానికి చేరుకోగలుగుతావని చెప్తే అప్పుడు ఉదంకుడు ఆ అశ్వాన్ని ఎక్కి బయలుదేరతారనమాట. ఇదిలా ఉండగా ఇక్కడ గురుకులంలో ఏం జరుగుతుందంటే గురుమాత వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఉదంకుడి కోసం. ఏంటి ఉదంకుడు ఇంకా రాలేదే, ఉదంకుడు వస్తాడా రాడా అని. కొంతసేపటికి ఏమవుతుందంటే కోపం వచ్చేస్తుంది గురుమాతకి. శాపం ఇవ్వబోతూ ఉండగా ఉదంకుడిలో వస్తాడనమాట. ఉదంకుడు వచ్చి కుండలాలు సమర్పిస్తాడు. అప్పుడు గురుమాత చెప్తుంది, ఉదంక నువ్వు కరెక్ట్గా వచ్చినావు, ఇంకొక నిమిషం నువ్వు లేట్ అయ్యింటే నేను నీకు శాపం ఇచ్చేదాన్ని అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇది విని ఉదంకుడు సంతోషిస్తాడనమాట. సరే, ఓకే, కరెక్ట్గానే వచ్చినాంలే అని చెప్పి. అలా గురుమాత పుణ్యక వ్రతాన్ని పూర్తి చేస్తుందన్నమాట. వ్రతం పూర్తయిన తర్వాత ఉదంకుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడనమాట అక్కడ జరిగింది. అంటే తక్షకుడు ఎలా దొంగలించాడు, ఆయన ఇట్లా నల్లని తెల్లని దారాలు నేస్తుండేవాళ్ళు, వీటి గురించి అంతా చెప్తే గురువుగారిని అడుగుతాడు. చెప్పి ఎవరు అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది అని అడిగితే గురువుగారు ఇలా సమాధానం చెప్తారనమాట. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరైతే తెల్లని నల్లని దారాలు నేస్తున్నారో వాళ్ళు విధాతలు అనమాట. ఆ తెల్లని నల్లని దారాలు ఏవైతే ఉన్నాయో అవి పగలు రాత్రులు. ఆ పక్కనే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా, 6 పిల్లలు 12 ఆకుల చక్రాన్ని తిప్పుతూ ఉన్నారు కదా, అంటే 6 ఋతువులు, సంవత్సరానికి ఉన్న 12 నెలల్లో ఉన్న 6 ఋతువులు, అంటే అట్లా అనమాట. ఇయర్ జరుగుతూ ఉంది అన్నట్టుగా చెప్పారనమాట ఇక్కడ. ఆ పక్కనే అశ్వం పైన ఉన్న వ్యక్తి ఎవరు అంటే పర్జన్యుడు. ఆ అశ్వం వచ్చేసి అగ్నిహోత్రుడు.
అట్లానే ఫస్ట్ జర్నీ స్టార్టింగ్లో కలిసినారు కదా ఒక మహాపురుషుడు వృషభం పైన కూర్చొని, అది ఏమి అంటే ఆ వృషభం వచ్చేసి ఐరావతము. ఆ మహాపురుషుడు ఎవరు అంటే ఇంద్రుడు. ఆయన తీసుకున్న గోమయము గోపంచితం ఏమిటి అంటే అమృతము అని చెప్తారనమాట. అలా చెప్పి అక్కడ ఆ కథ ఎండ్ అవుతుంది. ఈ కథ ఎండ్ అయ్యేటప్పుడు ఉదంకుడు ఏమని ఆలోచిస్తూ ఉంటాడంటే కోపం మీద ఉంటాడనమాట తక్షకుని మీద. ఏమి అంటే ఈ తక్షకుని వల్ల తన యొక్క గురువు ఇచ్చిన పని నెరవేర్చలేకపోయేవాడేమో అని తక్షకుడి మీద కోపంగా ఉంటాడనమాట. అంటే గురువు పని అయిపోయింది, ఇంకా ఆయన గురుకులం నుంచి బయలుదేరేయచ్చు. ఇప్పుడైతే ఆ బయలుదేరేసేటప్పుడు ఇలా అనుకుంటాడనమాట, తక్షకుడి వల్ల నాకు ఇంత ఇది జరిగింది, నేను తక్షకుడిని ఊరికే వదలను అనుకుంటాడు. సరే, ఇంకా నెక్స్ట్ ఏమి అంటే దీంతో ఉదంకోపాఖ్యానము కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కొత్త స్టోరీ అనమాట. నెక్స్ట్ స్టోరీ పులోమ రాక్షస సంహారం అనమాట. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే భృగు మహామునితో స్టార్ట్ అవుతుంది. భృగువు తన భార్య పులోమతో కలిసి ఆశ్రమంలో ఉంటాడు. సరే, మామూలుగా అన్ని రోజు కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఏమవుతుందంటే భృగు మహాముని స్నానానికి అని చెప్పేసి తన భార్య ఎవరైతే గర్భవతో వదిలేసి స్నానానికి వెళ్తాడనమాట. ఇదిలా ఉండగా అక్కడికి పులోముడు అనే ఒక రాక్షసుడు వస్తాడనమాట ఆశ్రమానికి. ఆయన రాక్షసుడు, కానీ ఇక్కడ ఆశ్రమానికి వచ్చినాడు కాబట్టి పులోమ అతిథిగా భావించి ఆయనకి ఆహారం పలహారం అన్నీ ఇస్తుందన్నమాట. ఇది ఇలా ఉండగా అంటే భృగువు బయలుదేరే ముందు పులోమకు చెప్తాడనమాట, అగ్నిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి. అక్కడ అంటే అదే మనము అప్పట్లో లైట్లు అవన్నీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఇట్లా అగ్ని ఎప్పుడూ వెలుగుతూ ఉండే అగ్ని ఉండాలన్నమాట. లేకపోతే మళ్ళీ ఫైర్ స్టార్ట్ చేసుకోవడం కష్టం కదా, అందుకనమాట ఆయన అది జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి వెళ్ళింటాడు. సరే, ఇది ఇలా ఉండగా అక్కడ అగ్ని వెలుగుతూ ఉంటుంది కదా. పులోముడు ఏం చేస్తాడంటే భోజనం తింటూ తింటూ అగ్నిదేవుణ్ణి ప్రశ్నిస్తాడు, అసలు ఎవరు ఈమెను నేను ఒకసారి చూశాను, వాళ్ళ పితృదేవులు అంటే వాళ్ళ ఫాదర్ని నేను అడిగినాను ఇమ్మని పెళ్లి చేయమని, కానీ నాకు చేయలేదు, ఆమెనైనా ఈమె అని అగ్నిదేవుని అడుగుతాడు. అదే ఆమెని భృగుకి ఇచ్చి చేసినాడు అన్నట్టుగా అని అడిగితే, భృగు యొక్క పత్నేనా అని అడిగితే అగ్నిదేవుడు దానికి ఆలోచిస్తాడు. ఇప్పుడు అగ్నిదేవుడు అవును భృగు పత్నే అని చెప్తే ఈ పులోముడు ఎత్తుకెళ్ళిపోతాడనమాట. అంటే ప్రేమించినాను అన్నట్టుగా అన్నాడు కదా, ఎత్తుకెళ్ళిపోతాడు. లేదు కాదు ఈమె భృగుపత్ని కాదు అంటే అసత్యం పలికినట్టు. అందుకని అలా ఆలోచిస్తూ సింపుల్గా చిన్నగా చెప్తాడు అనమాట. అంటే చెప్తాడు కానీ చిన్నగా చెప్తాడు, అవును భృగుపత్నే అన్నట్టుగా. అది సరిగా వినపడదు ఎవరికి, పులోముడికి. సరిగా వినకపోయినా పులోముడు ఏం చేస్తాడు, తన యొక్క శక్తితో చూసి విని మళ్ళీ క్లారిటీగా విని, సరే ఈమె పులోమనే ఆమెనే అని చెప్పేసి ఈమెను కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. ఈమెను వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా వెళ్ళిపోతాడు, ఆయన వరాహ రూపంలోకి మారి పులోమని తీసుకొని బయలుదేరేస్తాడు. వెళ్ళిపోతూ ఉంటే ఈమె గర్భవతి కదా, ఈమె గర్భంలో ఉన్న వాడు ఈ వెళ్ళే ఫోర్స్లో ఆమె ఇదయ్యి ఆయనంతటా ఆయనే గర్భంలో నుంచి ఆ పిల్లవాడు పడిపోతాడు. ఆ బయట పడిపోయినప్పుడు ఆ తేజస్సు దీనికి ఈ పులోముడు తట్టుకోలేక పులోముడు అక్కడికక్కడే మరణిస్తాడు. ఇంకా పులోమ ఏం చేస్తుంది, సింపుల్గా ఆ పుత్రుడిని తీసుకొని మళ్ళీ ఆశ్రమానికి వచ్చేసి ఉంటుంది. కొంతసేపటికి భృగువు వస్తాడు. అప్పుడు ఆమె భృగువు దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఏడుస్తుంది అనమాట, కన్నీటి ధార చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే తను ఏడ్చిన ఏడుపు ఆ కన్నీటి బొట్లన్నీ కలిసి ఒక ఏరులాగా ఫామ్ అయ్యింది. అంటే ఆ పులోముడు తీసుకెళ్ళేటప్పుడు ఆమె ఏడుస్తుంది కదా, అప్పుడు కానీ దాని తర్వాత ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా అంత ఇది జరిగింది కదా, ఇదంతా ఒక ఏరులాగా ఫామ్ అయింది. ఆ ఏరు పేరు వధూసర అనమాట. ఇది పక్కన పెడితే ఆ పిల్లవాడి పేరు చవనుడు అని వచ్చింది అనమాట. ఎందుకు, ఆయనంతటా ఆయన గర్భంలో నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి చవనుడు అని ఆయన పేరు. సరే, ఇది ఇలా భృగు మహర్షికి చెప్పేసరికి భృగువుకు
కోపం వచ్చి ఎవరు అసలు నువ్వు పులోమ అని చెప్పి అదే పులోముడికి చెప్పింది అని చెప్పి అనుకొని ఆయన తన శక్తితో చూస్తే అగ్నిదేవుడే చెప్పాడని తెలుస్తుంది అనమాట. అగ్నిదేవుడు అని తెలిసేసరికి అగ్నిదేవుడి మీద కోపావేశం గురయ్యి అగ్నిదేవుడికి శాపం ఇస్తాడనమాట. నువ్వు ఇంకా ఏది సరిగా పెట్టుకోలేవు, అన్నిటినీ నువ్వు దహించుకొని పోతావు అన్నట్టుగా శాపిస్తే అగ్నిదేవుడు దానికి భృగు మహాముని, నేను నీకు ప్రతిశాపం ఇవ్వాలంటే నాకు ఎక్కువసేపు ఏం పట్టదు, కానీ నేను ఎప్పుడు అసత్య పలకను, అందుకే ఆ రాక్షసుడు అడిగినప్పుడు నేను ఇట్లా చిన్నగానే చెప్పినాను, నేను గట్టిగా చెప్పలేదు, నేను అసత్యం పలకను కాబట్టి నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. నా హవిస్సులు అన్నీ చాలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా నేనే తీసుకునేస్తే పితృదేవతలకి ఎట్లా అవి అందేది, ఇప్పుడు అట్లా పితృదేవులకు అందకపోతే వాళ్ళు ఎట్లా సంతృప్తి చెంది నెక్స్ట్ దానికి వెళ్ళగలుగుతారు, నువ్వు ఇట్లా ఎట్లా పడితే అట్లా శాపం ఇస్తాయి ఎట్లా అని అంటే దీనివల్ల కర్మలన్నీ నిలిచిపోతాయి, ఇక నెక్స్ట్ లోకాలకి ప్రయాణం ఉండదు అని అనుకొని ఏం చేస్తాడంటే అగ్నిదేవుడు మొత్తం తన కాంతినంతా కూడా ఆయన వెనక్కి తీసుకునేస్తాడనమాట. నెక్స్ట్ ఎట్లా అంటే ఆయన ఒకవేళ స్టార్ట్ చేసినాడు అంటే ఆయన తీసుకోవడం అదే ఆహుతి చేయడము అగ్నిదేవుడికే వెళ్తుంది కాబట్టి ఎట్లా అని తెలియక ఆయన మొత్తం తన కాంతి స్వరూపాన్ని అంతా వెనక్కి తీసుకునేస్తాడనమాట. అప్పటి నుంచి మొత్తం యజ్ఞయాగాదులు అన్నీ కూడా నిలిచిపోతాయి అన్నమాట. ఈ ఉపద్రవానికి ప్రజలంతా అదే ఉన్న వాళ్ళంతా భయపడి వాళ్ళందరూ మహర్షుల దగ్గరికి వెళ్తే మహర్షులు బ్రహ్మదేవుడిని కొలుస్తారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్తాడు, మొత్తం అన్ని పనుల్లోకి అగ్ని అనేది కావాలి, నీ తేజస్సుకి ఆ శాపము ఇదైపోతుంది, అంటే శాపం పనిచేయకుండా పోతుంది, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఇట్లా పనులన్నీ ఇట్లా ఆపేస్తే ఎట్లా అని అనేసరికి అని ప్రార్థిస్తాడు. అగ్నిదేవుడిని ప్రార్థిస్తే సరే అని చెప్పి అగ్నిదేవుడు మళ్ళీ యథావిధిగా పని జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా అయిపోతుంది. ఇక భృగు మహర్షి యొక్క వంశం అనమాట, వంశవృద్ధి ఏంటి, ఇప్పుడు చవనుడు ఉన్నాడు కదా, చవనుడు సుకన్య అనే మహిళను వివాహం చేసుకొని ప్రమీతి అనే కొడుకుకి జన్మనిస్తాడు. ఈ ప్రమీతి ఘృతాచి అనే మహిళను వివాహం చేసుకొని రురుడు అనే కుమారుణ్ణి జన్మింపజేస్తాడనమాట. ఇది ఎందుకు చెప్తున్నాను లాస్ట్లో అంటే నెక్స్ట్ స్టోరీ రురుడు గురించి అనమాట, అందుకే ఇప్పుడు చెప్తున్నారు. అసలు రురుడు ఎవరు అనేది ఇక్కడ ఇచ్చేశారు. ఓకే, ఇక నెక్స్ట్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీరు ఈ వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నాతో పాటు ఈ మహాభారతం జర్నీలో ముందుకు సాగండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.